మనం ముగింపు సమయానికి వచ్చేసాము. ఇంకా బల్ల వర్తమానం చెప్పాలా, బల్ల ఇవ్వాలా, మరి ముగింపు సమయానికి వచ్చేసాం. ఇప్పుడు నేను ఇంకా బల్ల వర్తమానం చెప్పాలా, మళ్ళీ బల్ల ఇవ్వాలా, మళ్ళీ క్లోజింగ్ చివరి ప్రార్థనలు చేయాలా, ఇవన్నీ సమయానికి అయ్యేటట్టు కనపడుతుందా. అందువల్ల ఏం చేద్దాం, 3 గంటల దాకా పొడిగించుకుందామా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న ఒక మీటింగ్కి వెళ్ళాం మేము. 3 గంటల దాకా చెప్తానే ఉన్నాడు వాక్యం. ఆయన 3 గంటల దాకా, మధ్యాహ్నం 3 గంటల దాకా వాక్యం చెప్తానే ఉన్నాడు. చెప్పాక దాదాపుగా 3 గంటలు, 2 గంటల 30 అంటే 2 గంటల 45 నిమిషాలు వాక్యం చెప్పాడు. అట్టా కూర్చున్నాడు. ఆయన ఏం తొణగలా బెణకలా, కూర్చున్నవాడు వినేవాళ్ళు కూడా ఏం బెసగలా, అట్లాగే విన్నారు. మరి ఇప్పుడు మనం కూడా అట్లా కూర్చుందామా, లేదా సింపుల్గా ప్రేయర్ క్లోజ్ చేసి పంపించేనా? ఏం చేద్దాం చెప్పండి. మీ భక్తికి వేయబడే ప్రశ్న ఇది. మీ భక్తి పరులా కాదా అనే దానికి ప్రశ్న. ఒకవేళ బల్ల వర్తమానం చెప్పాలంటే సుమారుగా 30 గంట పట్టుద్ది, 1:30 అయిపోతుంది. మళ్ళీ బల్ల ఇవ్వాలంటే కనీసం 20-25 నిమిషాలు పట్టుద్ది, 10 నిమిషాలు తక్కువ 2 అయిపోతుంది. మళ్ళీ ప్రకటనలు, పాట అయ్యని, అర్పణలు అయ్యంటే మళ్ళీ 1/4 గంట సుమారు పట్టుద్ది. 2 గంటల 10 నిమిషాలు అవుతుంది. ఉందామా? పర్లేదా? ఊరికి మళ్ళీ నేను పెట్టడలే అని ఆ ఉద్దేశంతో చెప్పబాకండి. అన్నాడులే కానీ పెట్టడలే, అలాంటి ఆయన కాదు అనుకుని మళ్ళీ మెదగ్గా తీసుకోబాకండి. సీరియస్గా అడుగుతున్నా. ఒకవేళ నేను వాక్యం చెబుతూ ఉంటే కూర్చుని వినే గుణం మనలో ఉందా? వాక్యం చెప్తూనే ఉంటాను. నేను చెప్పగలను. సాయంత్రం 5 గంటలకు కూడా చెప్పగలను. ఏమి చింతపాటు లేకుండానే చెప్పగలను. వాక్యం చెప్తా కావాలంటే. ఆ ప్రేరణ, ఆ నడిపి దేవుడు నాలో ఉంచాడు. వినే ఓపిక ఉందా? ఇది మనకు చాలా అవసరమే. వాక్యం చాలా అవసరం ఈ దినాల్లో. ఆకలేస్తుంది కదా, ఆకలేస్తుంది తొందరగా పోవాలి, ఆకలేస్తుంది తొందరగా పోవాలంటే వాక్యం. మరి ఆకలి అంటే పొట్టకు సంబంధించింది. మరి మన యొక్క జీవితానికి సంబంధించిన పోషణ అక్కర్లేదా? బైబిల్ని ఎన్నిసార్లు చదివారు? ఒక్కసారి చదివారా? ఇప్పుడు ఎవరన్నా ఒక్కసారైనా చదివారా బైబిల్ని ఒక్కసారైనా చదివారా? ఎన్నిసార్లు చదివి సుమారుగా చెప్పండి ఎవరైనా. ఒకసారి చదివిన వాళ్ళు చేయొద్దండి. బైబిల్ అంతా ఒక్కసారి చదివాను అన్నవాళ్ళు చేయొద్దండి. ఏంటి నీళ్ళు తాగుతుందంటే తాగకూడదు. ఏమిటి మంచిదేనా? బైబిల్ అంతా ఒక్కసారైనా చదివాను అన్నవాడు చేయొద్దండి కంప్లీట్గా. ఎవరు లేరా? బైబిల్ అంతా సగమన్నా చదివారా? కనీసం కీర్తనల వరకు చదివారా? ఏనాడు చదివారు? ఏనాళ్ళని చదువుతున్నారు? నేను దాదాపుగా ఇప్పుడు అంటే కరెక్ట్గా తెలియదు కానీ 30 సార్లు ఇంకా ఎక్కువ చదివి ఉంటాను బైబిల్. నా రక్షించబడిన తర్వాత 30 సార్లు పైగా చదివి ఉంటాను బైబిల్. కానీ నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది, తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఇంకా చదువుతుంటే కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది వాక్యం. మరి అయినా నాకు సన్నిసార్లు చదివినా నాకు అర్థం కావట్లా. ఒక వారం వస్తున్నాం, కూర్చుంటున్నాం, కొద్ది మాటలు విని వెళ్ళిపోతున్నాం. ఏమి నేర్చుకుంటాం? కనుక దేవుని వాక్యం ఎంత నేర్చుకుంటే అంత భక్తిపరులుగా మనం ఉంటాం. దేవుని వాక్యం మనకేమో టైము అదేంటంటే ఆకలికి నువ్వు ఉండగలవా అంటారు. నేను ఉంటాను, నాకేం లేదు. నేను ఆకలికి ఎంతసేపు అయినా ఉంటాను. అసలు ఇంకో విషయం చెప్పనా, ఎక్కడికి వెళ్ళినా భోజనాలకు చివర్లు ఉంటాను నేను. అది ఎక్కడైనా కానీ మీ ఇళ్ళలో కూడా చూస్తారుగా. నేను భోజనానికి లాస్ట్, పనికి ముందు, తిండికి వెనక ఆఖరినే భోజనం చేస్తాను నేను. నాకు ఆకలి వేస్తుంది, అయినా ఉంటా, చివరి దాకా ఉంటా. ఎందుకంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ కొన్ని ఉన్నాయి అక్కడ, అవి తీసుకోవాలి. తర్వాత చివరికి భోజనం. కానీ మనకేంటంటే ఆకలి వేస్తుంది, పొట్ట ఏంటి ఈరోజు ఏదో నాన్ వెజ్ ఉంటారు. మళ్ళీ ఏం కూరలు తంతులు వేస్తూ ఉంటాయేమో కూరలో. అమ్మో ఈరోజు మాంసం, చేపల, ఐగుప్తుల్లో ఉన్న చేపలు మాంసం గుర్తొచ్చిందంట వాళ్ళకి, ఇజ్రాయేలీలకి.
ఆహారం గుర్తొచ్చింది, వాక్యం చెప్తున్నప్పుడు ఆహారం గుర్తొచ్చింది అంటే అంతకంటే భక్తిహీనులు ఇంకెవరు లేరండి. వాక్యం చెప్తున్నప్పుడు నీకు అన్నం ఆకలేసింది అంటే నీకు వాక్యం మీద అసలు ఏమాత్రం శ్రద్ధ లేదని అర్థం. కాబట్టి అట్లా మనం ఉండకూడదండి, మంచిది కాదు. వాక్యం ఇప్పుడు నిన్న చెప్తున్నా కదా, 3 గంటల సుమారుగా చెప్తానే ఉన్నాడు, వింటూనే ఉన్నాం, చెప్తానున్నాడు. ఆయన చెప్పిన ఆయనకు విసుగుతరాలా, ఈయనే మాకు బోరు కొట్టలా, చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను చెప్పాను ఇందాక, ఆయన ఏ వచనం ద్వారా వాక్యం చెప్పాడో, ఎన్ని వచనాలు చెప్పాడో, ఏం వాక్యం చెప్పాడో మొత్తం నాకు స్టోర్ అయిపోయింది. అట్లా నేర్చుకోవాలి, వాక్యం పైన దృష్టి పెట్టాలి, చెప్పేటప్పుడు వినాలి. ఒకసారి మైక్ సిస్టంలో కొంచెం తేడాలు వస్తాయి, సరిగ్గా వినపడదు, జాగ్రత్తగా వినాలి, చెవులు ఇక్కరించి వినాలి. వేరే విషయాలు అయితే బాగా వింటాం కదండి, వేరే విషయాలు బాగా వింటాం, వినమా? ఇంట్లో పెట్టుకున్న కబుర్లు ముచ్చట్లు వింటామా, వినమా? దేవుని మందిరంలో అయితే పొరపాటును కూడా అసలు కొద్దిగా ఆలస్యం అయితే ఒక ఆయన అన్నాడు, టైం అయిపోయిందండి, మీరేంటి ఇంత లేట్ చేస్తున్నారు అన్నాడు. నేను చూసుకుంటాను ఆగని చెప్పాను. టైం అయిపోయింది సార్, ఏంటి మీరు ఇంత లేట్ చేస్తున్నారు? అరే టైం చూసుకుంటూ ఉంటాం, తర్వాత ఆకలేస్తుంది భోజనం చూసుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం విని దేవుని కొరకు బలపడదామనే ఆలోచన, ఆశ, తృష్ణ, అలాంటి కోరిక నీ జీవితంలో లేకపోతే నీలో డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు, ఫలితాలు లేవు, ఫలించే వ్యక్తిగా నీవు ఉండలేవు. అందువలన గుర్తుపెట్టుకోండి, వాక్యం ఎక్కువ వినడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పగలను, చెప్పేది నాకు ఉంది. అయినా కూడా ఈరోజు మిమ్మల్ని 1:30కి వదులుతా, ఖచ్చితంగా 1:30కి వదులుతా. నేను వాక్యం కూడా చెప్తా, కనుక జ్ఞాపకం చేసుకోండి, వాక్యం ఎంత చెప్తే అంత వినండి. ఇంకా విషయం చెప్పమంటారా? మీ ఇళ్ళకి పిలిపించి వాక్యం చెప్పించుకోండి. మాట్లాడతాడు దేవుడు, మాట్లాడతాడు. మీ ఇళ్ళకి పిలిపించి వాక్యం చెప్పించుకోండి. పలానా కార్యక్రమం ఉంది, మా అబ్బాయి పుట్టినరోజు, రండి ఈరోజు మా ఇంట్లో చిన్న కుడికి పెడదాం, వాక్యం చెప్పండి, వింటాం. ఇగో నువ్వు చెప్తే వినడానికి కూర్చున్నాం అనేటువంటి లక్షణం మనలో ఉండాలా. మందిరంలో వాక్యం అంటే ఏంటనుకుంటున్నారు? పరలోకపు మాట అండి, దేవుని మాట. ఇక్కడ వాక్యం చదివేదే కాదు కదా నేను చెప్పేది, ఇక్కడ మేము చెప్పేది వాక్యం చదివేదే కాదు కదా. దేవుడు కొన్ని తలంపులు ఇస్తూ ఉంటాడు, కొన్ని హెచ్చరికలు, కొన్ని ఆశీర్వాదాలు ఇస్తుంటాడు వాక్యంలో. అవి మనం పొందాలి, స్వీకరించాలి. అలాంటప్పుడే మనం చక్కగా దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్ళంగా మనం ఉంటాం. చూడండి, ఈ దినము క్లుప్తంగా బలవర్తమానం చెప్పబోతున్నా. అది ఎన్ని నిమిషాలు నేను చెప్పలేను, కానీ చాలా క్లుప్తంగా బలవర్తమానం ఉంటుంది. చూడండి, దానికి కానీ మొదటిదిగా 1 పేతురు 2 పేతురు 3వ అధ్యాయం, 2 పేతురు 3వ అధ్యాయం దయచేసి చూడండి. 2 పేతురు 3వ అధ్యాయం 11, 12 వచనాలు కలుచున్నాయి చూడండి. 12, 11, 12 వచనాలు కలుచున్నాయి, చదువుకుందాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. 13 ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఏం చెప్పాను చెప్పండి, ఒక మాట చెప్పండి. నేను చదివిన దాంట్లో చదివిన వాళ్ళు కాదు, చదవని వాళ్ళు ఎవరంటే చెప్పండి. ఏం చెప్పాను, ఏమర్థమైంది మీకు? బైబిల్ చదవలేని వాళ్ళకి నేను చెప్పిన దాంట్లో ఏమర్థమైంది? నేనేం మాట చదివానండి? మీరు బల్లెట్లే వాళ్ళు మీకు. నేను చదివాను కదా, మీ ముందే చదివాను కదా, మైక్లో చదివాను కదా, నేను దాక్కోలేదు కదా, మీ ముందే చదివా. ఏం అర్థమైంది మీకు? బలలో ఎట్లా పాలు పొందుతావు అర్థం కాకుండా? పాలు పొందుతారా? పాలు పొందుతారు, నాకు తెలుసు, పాలు పొందుతారు. అదే వాత వేయబడిన మనస్సాక్షి అంటే. వాత వేయబడిన మనస్సాక్షి అంటే అదే. నేను చదివిన మాట అయినా, నేను ఇంకా వాక్యం చెప్పాలా, చదివిన మాట దేని గురించి చెప్పగలరా? చెప్పలేరా? దేని గురించి చదివాను నేను మాట? బైబిల్ చదవడం రానోళ్ళని అడుగుతున్నాను నేను. చెప్పండి మరి ఏం బలంలో ఎట్లా పాలు పొందుతారు? హెచ్చరిక తీసుకోవాలి కదా, హెచ్చరించబడాలి, పొడవబడాలి, ఈడ్చబడాలి, నరకబడాలి, కొయ్యబడాలా, నలగొట్టబడాలా,
నలగొట్టబడితేనే నువ్వు బలలో పాలు పొందడానికి తగిన వ్యక్తివి కదా. ఇక్కడ నువ్వు వాక్యం చదువుతున్నా చెప్పినా వినకుండా నువ్వు ఏదో కూర్చుంటే ఎట్లా? నీలో ఏం లోపం ఉందో నీకు ఎత్తి చూపుతుంటే నువ్వు వినకపోతే ఎట్లా? నీలో పలానా తప్పు ఉంది అని వాక్యం నేను గద్దిస్తుంటే నువ్వు వినకోకుండా కూర్చుని సరి చేసుకోకుండా బలంలో పాలు పొంది ఎట్లా? దేవుడు చూసుకుంటాడు అనుకుందామా? చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు. ఏం చూస్తాడు చెప్పనా? ఏం చూస్తాడు? తప్పును చూస్తాడు. తప్పు చూసి ఏం చేస్తాడు? తప్పు చూసి ఆహా భలే చేసావని మెచ్చుకుంటాడా దేవుడు? తప్పే కదా. తప్పుకు దండన ఖచ్చితంగా ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది కదా. అందుకని వాక్యంలో రాయబడింది, మీరు ఆ యొక్క రొట్టెలోని తిని ఆ పాత్రలోని త్రాగునప్పుడల్లా ఏం చేయాలి? మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. మీలో లోపాలను సరిచూసుకోవాలి. నాలో ఏ లోపం ఉంది, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, వాక్యం నన్నేం గద్దిస్తుంది, వాక్యంలో నాకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నేను ఎక్కడ సరి చేసుకోవాల్సి ఉంది. ఇది లేకుండా నువ్వు బల్ల ఎట్లా పాలు పొందుతావని. పాలు పొందుతారా? ధైర్యం ఉందా? జాగ్రత్త. ప్రార్థన కూడా చేస్తాను నేను. అయ్యా అని సరి చేసుకున్న వాళ్ళని గద్దించు, శిక్షించని కూడా ప్రార్థన చేస్తా. నీ వాక్యం వినకుండా కూడా నిర్లక్ష్యంగా బలలో చేవేశారు, వీళ్ళని ఒక చూడంటే అయిపోయినట్టే. జాగ్రత్త. అంత ఈజీగా అనుకోపోయాడు. ఏదో పొరపాటున చేయించారయ్యా కాపాడంటున్నాం కాబట్టి సరిపోతుంది. నీ వాక్యం వినకుండా నిర్లక్ష్యంగా వాత వేయబడిన మనస్సాక్షి, కఠినమైన మనస్సాక్షితో బలలో పాలు పొందారు, ప్రభు వాడి సంగతి నువ్వే చూసుకోండి, అయిపోయినట్టే. చావు కూడా ప్రార్థన అంటే నిర్లక్ష్యంగా ఉంటుంది మీకు. దేవుని తరపున అజమాయిషి తీసుకొని ఇక్కడ నిలబడ్డామండి మేము వాక్యం చెప్పడానికి. దేవుడిచ్చినటువంటి అజమాయిషితో ఇక్కడ నిలబడ్డాను వాక్యం చెప్పడానికి. దేవుడిచ్చే అజమాయిషితో మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, లేకపోతే నాకు మిమ్మల్ని హెచ్చరిస్తున్నా నేనెవరు మీరు అనొచ్చు, నువ్వెవడు అయ్యా మమ్మల్ని అంటానికి అనొచ్చు. కానీ నేను దేవుని తరపు మాట్లాడుతున్నా, నా మాట కాదు. నా మాట మాట్లాడితే నువ్వు అనొచ్చు, నా మాట కాదు, దేవుని మాట. ఇక్కడ ఏం మాట్లాడుతుంది వాక్యం? రాకడ గురించి మాట్లాడుతుంది. దాని కొరకు నువ్వు కనిపెట్టాలని మాట్లాడుతుంది. దాని కొరకు ఆశ నీళ్ళు ఉండాలని మాట్లాడుతుంది. దాని కొరకు నీ ప్రవర్తన కాపాడుకునే విధానం నీకు ఉండాలని మాట్లాడుతుంది. నీ ప్రవర్తన సరిలేదు. మన ప్రవర్తన సరిలేదు. ఉందా? మన ప్రవర్తనలో సరి ఉందా? మన ప్రవర్తన బాగానే ఉందా? ప్రవర్తనలో సరిలేదు. అందుకే చెప్తుంది ఆ వాక్యం. మళ్ళీ చదువుతాను చూడండి. 2 పేతురు 3వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. ఇవన్నీ ఇటు లయమైపోయినవి గనక ఆకాశంలో రవులుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెనో. ఎంతో జాగ్రత్త ఉండాలి. మనకి ఎంతో నిర్లక్ష్యం. దేవుని రాకడ కొరకు ఆశ ఉండాలా. దేవుని రాకడలో నువ్వు ఎత్తబడాలంటే పరిశుద్ధత ఉండాలా. నీ ప్రవర్తన కాపాడుకునే వ్యక్తిగా ఉండాలా. దేవుని రాకడ కొరకై నిన్ను సిద్ధపరచడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విషయంలో నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు. మన ప్రవర్తన ఏంటి? మన ప్రవర్తన ఎట్లా ఉంది? మన ప్రవర్తన నాకేమీ చదువు రాదు కాబట్టి నేనేం చెప్పనంటే ఇక్కడ కుదరదు. నాకు చదువు రాదు కాబట్టి నేనేం చెప్పనంటే కుదరదు అనుకుంటున్నారా? కుదరదు. చదువు రాకపోవడం అనేది నీ తప్పు. అది దేవుడు తప్పు కాదు కదా, నీ తప్పు, నీ పొరపాటు. నీ చదువు రాని నీకు దేవుడు వాక్యం వినిపిస్తున్నాడు, వినకపోవడం కూడా నీ తప్పే. నీకు చదువు రాదని నీకు వాక్యం చెప్పడానికి ఒక నియమించాడు ఇక్కడ, అది వినకపోవడం కూడా నీ తప్పే. ఏమండి, లోకంలో ముచ్చట్లు చెప్తుంటే ఆహా ఓహో బ్రహ్మాండంగా ఉంది అంటాం కదండి. అంటావా? లోకంలో ముచ్చట్లు చెప్తుంటే, నీ వీధి కథ చెప్తుంటే, నీ ఇరుగు పొరుగు వాళ్ళ గురించి చెప్తుంటే కేరింతలు కొట్టుకుంటా వింటావే. దేవుని వాక్యం ఎందుకు వినట్లేదు? దేవుని వాక్యము నీ ప్రవర్తన గురించి మాట్లాడుతుంది. నీ ప్రవర్తన 3 చోట్ల నీ ప్రవర్తన గురించి నేను మాట్లాడతా ఈరోజు 3 స్థలాల్లో నీ ప్రవర్తన ఎట్లుందో నువ్వు తెలుసుకోవాలి. ఈ రోజున 3 స్థలాల్లో నీ ప్రవర్తన ఎట్లా ఉందో నువ్వు పరిశీలన చేసుకోవాలి. 3 స్థలాలు. ఏంటి ఆ స్థలాలు? ఎక్కడెక్కడ
3 ముఖ్యమైన స్థలాలు, అవి కూడా 3 ముఖ్యమైన స్థలాలు. ఏటా 3 ముఖ్యమైన స్థలాలు? ఒకటి, దేవుని ముందు. ఫస్ట్ ఏంటంట, దేవుని ముందు నీ ప్రవర్తన ఎట్లా ఉంది? దేవుని ముందు చూడండి, మొదటి దశలోనిక 3వ అధ్యాయం, మొదటి దశలోనిక 3వ అధ్యాయం, దయచేసి చూడండి. మొదటి దశలోనిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ చూడండి 12, 13 కలిసి ఉన్నాయి. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా చూడాలని కోరుకుంటున్నాడు. కనుక దేవుని ఎదుట నీ ప్రవర్తన పరిశుద్ధమైన ప్రవర్తన అయి ఉండాలి. దేవుని ఎదుట నీ ప్రవర్తనలో పరిశుద్ధత కనపడాలి. పరిశుద్ధత విషయమైన అనింద్యమైన ప్రవర్తన నీలో ఉండాలి. నీ దేవుని ఎదుట నీ ప్రవర్తన. ఎందుకు దేవుడు ఏమన్నాడు? మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులు. పరిశుద్ధత ఉందా? దేవుని ముందు, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు పరిశుద్ధతతో వెళ్ళాలి. ప్రభు బల దగ్గరకు వస్తున్నప్పుడు పరిశుద్ధమైన వారుగా రావాలి. ఇప్పుడు ఆ పరిశుద్ధత మనలో ఉందా లేదా చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. పరిశుద్ధమైన వాళ్ళే అనింద్యులు, అపవిత్రమైన వాళ్ళు అనింద్యులు కాదు, నింద్యులు, నింద వేయబడిన వాళ్ళు, నిందించబడిన వాళ్ళు, నిందించబడువారు. పరిశుద్ధత నిన్ను అనింద్యమైన వ్యక్తిగా చేస్తుంది, నింద లేని వ్యక్తిగా చేస్తుంది. కనుక దేవుని ఎదుట నీ పరిశుద్ధతను నువ్వు చూపించే వ్యక్తిగా ఉండాలి. ఉందా? పరలో పాలు పొందబోతున్నాం. పరిశుద్ధత నేను మాట్లాడేది. నీ అపవిత్రమైన ఆలోచనలు పక్కన పెట్టు, నీ అపవిత్రమైన నడక పక్కన పెట్టు, నీ అపవిత్రమైన జీవిత విధానం పక్కన పెట్టు, నీ అపవిత్రమైన మాటలు పక్కన పెట్టు, నీ అపవిత్రమైనటువంటి విషయాలు పక్కన పెట్టి దేవుని పరిశుద్ధతతో ఆయన దగ్గరకు రావాలి. ఏమండి, ఎట్లా పడితే అట్లా మాట్లాడతావు, ఎట్లా పడితే అట్లా తిరుగుతావు, ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తావు, ఎట్లా పడితే అట్లా కోపం చూపించవచ్చు అండి. యేసు ప్రభు చెప్పాడు, కోపపడండి కానీ పాపం చేయొద్దు అన్నాడు. కోపం చూపించాలి. కోపం చూపించకపోతే నీ కింద వాడు ఎట్లా బాగుపడతాడు? నీ కొడుకు ఎట్లా బాగుపడతాడు? నీ పిల్లలు ఎట్లా బాగుపడతారు? నీ కింద ఉండేటువంటి వాడు నువ్వు కోపం చూపించకపోతే ఎట్లా నీకు లోబడి చక్కగా ప్రవర్తిస్తాడు? కోపం ఉండాలి కానీ పాపం ఉండకూడదు. కానీ ఇక్కడ నా తలంపు ఏంటంటే, దేవుని పిల్లలమైన మనము తగిన ప్రవర్తన, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారు ఉండాలి. పరిశుద్ధ ప్రవర్తన. దేవుడు పేతురు అంటున్నాడు చూడండి, మొదటి పేతురు 1 దయచేసి చూడండి. మొదటి పేతురు 1వ అధ్యాయం 13వ వచనం, 14, 16 వచనాలు చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని వ్రాయబడిందంట వాక్యంలో. ఏమండి, ఉందా పరిశుద్ధత? బలలో పాలు పొందబోతున్నాం. ఆరాధన వేరు, బల్ల వేరు. ఆరాధన ఎట్లున్నా చేయొచ్చు, చేయడానికి కొద్దిగా పర్వాలా అనుమతిస్తాం. బల్లట్లా కాదు. నీ చెయ్యంతా మట్టి బురదగా ఉంటే దాంట్లో పట్టుకుని ఇస్తామండి. నీ చెయ్యికి బురద ఉంటే ఆ పవిత్రమైన దాంట్లో చేయేస్తావా? నీ ఆలోచనలు బురద ఉంటే అక్కడ పవిత్రమైన వాటి గురించి చేయేస్తావా? నీ బుద్ధిలో వంకరతనం ఉంటే పవిత్రమైన దాంట్లో చేస్తావా? అపవిత్రమైనటువంటి స్థితిలో ఉంటే పవిత్రమైన దాంట్లో పట్టుకుంటావు. పరీక్షించుకోవాలి. నీ దేవుని ఎదుట నీ ప్రవర్తన పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఇది మొదటిది. రెండోది చూడండి, మొదటి కొరింథీ 5వ అధ్యాయం 12, 13 వచనాలు చూడండి. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 12, 13 వచనాలు. వెలుపటి వారికి తీర్పు తీర్చుట నాకేలా,
వెల్లపడి వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గులను మీలో నుండి వెలివేయాలి. ఆ దుర్మార్గులను మీలో నుండి వెలివేయాలి. ఎవరు వీళ్ళు? సంఘము ఎదుట ప్రవర్తన ఎలా, ప్రవర్తన గురించి మాట్లాడుతుంది ఈ వాక్యం. సంఘంలో నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవుని ఎదురు నీ ప్రవర్తన పరిశుద్ధమైందిగా ఉండాలి. సంఘంలో నీ ప్రవర్తన ఎలా ఉంది? సంఘంలో నీ ప్రవర్తన యోగ్యమైనదిగా ఉందా, అయోగ్యమైనదిగా ఉందా? సంఘంలో నీవు నీ యొక్క సిన్సియారిటీని కలిగి ఉంటున్నావా, సీనియారిటీని చూపిస్తున్నావా? నేను ఎప్పటి నుంచో ఉన్నాను కనుక నేను ఎట్లయినా పోతాను, ఎట్లయినా వస్తాను అనుకుంటూ వస్తున్నావా? ఎంతకాలం క్రిందం రక్షించబడ్డావు అనేది గొప్ప కాదు, ఎంత సిన్సియర్గా భక్తి చేస్తున్నావు అనేది గొప్ప. నువ్వు ఎంతకాలం క్రిందం రక్షించబడ్డావు అది ఎవరికి కావాలి? దేవుడు కూడా చూడ్డు. నువ్వు ఎంత సిన్సియర్గా ఉన్నావాడు చూస్తాడు ఆయన. నీ హృదయం ఎంత హార్ట్లీగా ఉందో, ప్లెయిన్గా ఉందో చూస్తాడు. నీ యొక్క ప్రవర్తన మందిరంలో ఎట్లా ఉందో నిన్ను చూస్తాడు. మందిరం అనుకుంటున్నావా, సంత అనుకుంటున్నావా మందిరాన్ని? యేసుప్రభు ఒకసారి కొరడ దిక్కుని దేవాలయంలో ఉన్న వాళ్ళందరినీ కొట్టాడు కొరడతో. ఎందుకు కొట్టాడు తెలుసా? ఎందుకు కొట్టాడు? మీరు నా తండ్రి ఇంటిని దొంగ వ్యాపారపు ఇల్లుగా, దొంగల ఇల్లుగా మార్చారు అని కొరడ దిక్కుని కొడితే చెళ్ళున పారిపోయారు, మొత్తం పారిపోయారు. మీరు నా తండ్రి ఇంటిని పాడు చేశారు, మీరు నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా మార్చారు, మీరు నా తండ్రి ఇంటిని అగౌరవపరుస్తున్నారు. దేవుని మందిరం అంటే ఏమనుకుంటున్నామండి? దేవుని దగ్గరికి ఎట్లా రావాలా? వినయ విధేయతతో, భయ భక్తులతో మనం దేవుని మందిరంలో గడిపేంత సేపు పిన్ డ్రాప్ సైలెన్స్, నోరెత్తకూడదు. ఒక ఆరాధన చేయడానికో, ఒక పాట పాడటానికో, లేదా ఇంకేదో చేయడానికి తప్ప నువ్వు నోరెత్తకూడదు. ఇక్కడ ఎవరైనా కానీ, ఆడవాళ్ళకి కాదు, అందరికీ వర్తించే విషయం. సంఘములో నీ ప్రవర్తన మౌనం, సైలెన్స్. ఎక్కువ మాట్లాడకూడదు. ఎక్కువ మాట్లాడుతున్నారు దినాల్లో. మందిరం విలువ కాపాడలేకపోతున్నారు. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా పడితే అట్లా వస్తున్నారు, పోతున్నారు, తిరుగుతున్నారు. పిల్లలు అయితే మరీ ఘోరం. అట్లా ఉండకూడదు. ఒక చోట కూర్చున్నామంటే అయిపోయే వరకు. నేను నిన్న మీటింగ్లో 3.5 గంటల పాటు అట్లా కూర్చుని ఉండ. భాష పడకూడదు. ఇలా నిలబడడానికి కూర్చోమంటే కూర్చున్నా. ఇట్లా ఆమె లేచిపోయింది, కూర్చోలేక లేచిపోయింది. ఆమెలో ఏదో పని చేస్తుంది అన్నారు. రోగం అంటే ఏదో సమస్య ఉంది ఆమె దేహంలో, కూర్చో. కాబట్టి ఇట్లా ఉండకూడదు. దేవుని మందిరంలో నీ ప్రవర్తన విషయం గురించి నేను మాట్లాడుతున్నా. కూర్చో. దేవుని మందిరంలో నీ ప్రవర్తన నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం కాదు. అదే ఇప్పుడు లీచు నుంచున్నామని ఎవరి దగ్గరైనా కూర్చొని పెట్టి వాళ్ళకిద్దరికి కబుర్లు చెప్పమానండి, ఎంతసేపు చెప్పుద్దామా? చెప్పదా? నొప్పి వచ్చినా కూడా చెప్తుంది. అవసరమైతే ఇటు దాకా తీసుకోను అది అనుకుని మళ్ళీ కూర్చోను, ఖచ్చితంగా చెబుతారు. కానీ మందిరంలో పట్టుమని 1 గంటన్నర కూర్చోలేకపోతున్నారు. మందిరములో సంఘము ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉంది? విశ్వాసులలో నీ ప్రవర్తన ఎట్లా ఉంది? దేవుని ఎదుట పరిశుద్ధమైన ప్రవర్తన ఉండాలి. మందిరంలో ఏ ప్రవర్తన ఉండాలి? సంఘంలో నీ ప్రవర్తన ఎట్లా ఉండాలా? సమాధానకరమైనదిగా ఉండాలి. సమాధానకరమైన ప్రవర్తన ఏం చేస్తుంది? అటు ఇటు చూడదు, దిక్కులు చూడదు, దేవుణ్ణి చూస్తుంది. అటు ఇటు వెళ్ళదు, తిరగదు, తర్వాత ఇక్కడ కూర్చుని ఉండగా వేరే వ్యాపకాల గురించి ఆలోచించని సమాధానకరమైన ప్రవర్తన. అక్కడ దేవుని అనుభవించటం. దేవుని మందిరంలో కూర్చోవడం ఏంటంటే దేవుని అనుభవించటం, దేవుని సన్నిధిని అనుభవించటం. ఇది సమాధానంతో కూడినది. నువ్వు అటు ఇటు తిరిగితే అనుభవించలేవు. నీ దృష్టి దేవుని మీద కాకుండా దృష్టి మరలిపోతే నువ్వు ఆయన సన్నిధిని అనుభవించలేవు, ఆయన ఆశీర్వాదాలు అనుభవించలేవు. కనుక దేవుని ఎదుట నీ ప్రవర్తన పరిశుద్ధమైనదిగా ఉండాలి. సంఘములో నీ ప్రవర్తన సమాధానకరమైనదిగా ఉండాలి. సమాధానకరంగా ఉండాలి. సమాధానకరముగా లేకుండా అసమాధానంగా ఉంటే తొందరగా కానివయ్యా ఇంటికి పోవాలి అంటే కూడా అది నీ ప్రవర్తనలో లోపము ఉన్నట్టే. మాకు తెలుసు టయానికి ప్రారంభించి ఏ టైంకి ముగించాలో మాకు తెలుసు. ఒక 5 నిమిషాలు అటు ఇటుగా క్లోజ్ చేసేస్తాం మేము కూడా. మాకు తెలుసు మీ బాధ, మాకు తెలుసు. ఎక్కువ చెప్పి కూర్చోలేరని తెలుసు. మరి గంటల ప్రార్థనలో మోకరిస్తున్నా దాని సంగతి. మధురవాణి గారింట్లో 3 days 10:30-11 గంటల నుండి 2:30 దాకా 3 దాకా అక్కడే మోకాళ్ళ మీదే ప్రార్థన చేసాం. మాకేం మేము అలుపు అనిపించాల. ప్రార్థన చేసాం, దేవుని వాక్యం విన్నాం,
ప్రార్థన చేసాం, దేవుడు మాట్లాడగా ఆయన సన్నిధిని అనుభవించాం, అంత బాగుంది. ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క సంఘములో నీ ప్రవర్తన సమాధానకరంగా ఉండకుండా అసమాధానంగా, ఎప్పుడు వస్తావో తెలియదు, ఎప్పుడు వెళ్తావో తెలియదు, ఎందుకు వస్తావో తెలియదు, ఎందుకు వెళ్తావో తెలియదు, ఎంతకాలం వస్తున్నావో ఏమి నేర్చుకున్నావో కూడా తెలియదు. పట్టుమని 10 వాక్యాలు చెప్పగలమా? టక్క టక్క టక్కమని పట్టుమని 10 వాక్యాలు చెప్పగలమా? గుర్తుపెట్టుకొని. కానీ బయట విషయాలు చెప్పమంటే 20 చెప్తాం, 20 ఇంకా ఎక్కువే. బయట విషయాలు చెప్పమంటే 20 చెప్తాం, 20 కాదు 30 కూడా చెప్తాం. నువ్వే దాన్ని 30, నేను 50 చెప్తానంటాడు కూడా వచ్చేసి 50. సంఘములో నీ యొక్క ప్రవర్తన సమాధానకరంగా ఉండాలి, మాట్లాడకూడదు, సైలెన్స్. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండాలి, అదే సమాధానం కలిగి ఉండడం అంటే. కనుక దేవుని ఎదుట నీ పరిశుద్ధమైన ప్రవర్తన ఉండాలా, సంఘములో నీ ప్రవర్తన సమాధానకరంగా ఉండాలి. ఉంటుందా లేదా పరీక్షించుకుని బలలో పాల్పొందుతాం. 3వ చూడండి, 3వది కొలస్సీ 4వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కొలస్సీ 4:5. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలబడి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఇక్కడ 3వది మనం చూస్తున్నాం. సంఘానికి వెలబడి వారి ఎడల ఏం చేయాలా? నీ ప్రవర్తన సంఘానికి వెలపడి వారి దగ్గర జ్ఞానంగా ఉండే ప్రవర్తన అయి ఉండాలి, అజ్ఞానంగా కాదు. సంఘానికి వెలపడని ప్రవర్తన గురించి దేవుడి వాక్యం మాట్లాడుతుంది. దేవుని ముందు నీ ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పింది, దేవుని సంఘంలో నీ ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పింది, దేవుని బిడ్డగా సంఘానికి వెలపడ నీ ప్రవర్తన ఎలా ఉండాలో మాట్లాడుతుంది ఈ వాక్యం. సంఘానికి వెలపటి వారి ఎడల నీ ప్రవర్తన ఎట్లా ఉంది, ఎట్లుండాలా? సంఘానికి వెలపడ నీ ప్రవర్తన ఎట్లుండాలా? సాక్ష్యార్థమైందిగా ఉండాలి. ఇదిగో ఇతను దేవుని బిడ్డ. నిన్ను గురించి ఏం చెప్తున్నారండి బయట? నిన్ను గురించి బయట ఏం చెప్తున్నారు? నిన్ను గురించి బయట ఏం చెప్తున్నారు? నిన్ను గురించి ఈయన చాలా మంచి భక్తుడండి, ఇదిగో ఈమె చాలా మంచి భక్తురాలండి, ఇదిగో వీళ్ళ కుటుంబం చాలా దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబం అండి, ఎంతో నీతిగా భక్తిగా ఉంటారండి, అపవిత్రమైన మాటలు మాట్లాడరండి, అపవిత్రమైన పనులు చేయరండి, నేను పొరపాటున అది పలహారం లాంటిది పెట్టినా నేను తీసుకొని విగ్రహారాధన చేసింది నేను తిన్నని తిరస్కరిస్తారండి, దేవుని కోసం ఎంతో భక్తిగా ఉంటారండి అనే సాక్ష్యం నిన్ను గురించి ఇవ్వబడుతుందా? అన్ని జనుల మధ్యన ఉంటున్నాం, అన్ని జనులతో సహవాసం కలిగి ఉంటున్నాం, అన్ని జనులతో మాట్లాడతాం. పోట్లాడమని నేను చెప్పట్లా, మాట్లాడు. ఏంటి నీ మాటలు ఎట్లా ఉండాలా? ఉప్పు వేసినట్టు. కింద చూడండి 5-6వ వచనంలో, నీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్టు ఉండాలి, రుచిగా ఉండాలి, చప్పగా ఉండకూడదు, టేస్ట్గా ఉండాలా. ఏంటి ఆ టేస్ట్? దేవుని వాక్యములో ఉన్న మాధుర్యం వాళ్ళకు చూపించు, దేవుని వాక్యంలో ఉన్న రుచిని వాళ్ళకు చూపించు. దేవుని వాక్యంలో ఉన్న రుచి ఏంటి? యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు సిలువ వేయబడ్డాడు, ఆయన నీ కొరకు చనిపోయాడు, ఆయన నీ కొరకు రక్తం కార్చాడు, ఆయన నిన్ను క్షమిస్తున్నాడు, ఆయన నిన్ను నీ పాపాలు మన్నించి నిన్ను పరలోకము చేరుస్తాడు. ఇది కదా నీ సాక్ష్యం. అక్కడ ఉండాల్సింది నీ సాక్ష్యం. బయట అలా ఉండాలండి. మనకేం సాక్ష్యం ఉంది? అబ్బో ఈయనంత వరస్ట్ నేను ఎక్కడ చూడలేదండి, అబ్బే ఏమంత వేస్ట్ నేను ఎక్కడ చూడలేదు అంటున్నారా? గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ దేవుని యొక్క వాక్యంలోంచి తీసుకురాబడి. దేవుని ముందు నీ ప్రవర్తన పరిశుద్ధమైనదిగా ఉండాలి, సంఘములో నీ ప్రవర్తన సమాధానకరంగా ఉండాలి, సంఘానికి వెలుపడ నీ ప్రవర్తన సాక్ష్యార్థమైనదిగా ఉండాలి. ఇతను దేవుని బిడ్డ, ఖచ్చితమైన వాడు, ఇచ్చిన మాట తప్పడు, అబద్ధం ఆడడు, ప్రవర్తనలో లోపము కనుగొనలేమన్నారు ఒక ఆయన భక్తుడిది, దానియేలుది. ఈ దానియేలులో లోపమే కనుగొనలేము రాజా, అతన్ని అసలు ఏందయ్యా దేవుడు ఎట్లా చెక్కాడు అనుకుంటున్నావు? ఆత్మనంత యథార్థపరుడు నిజాయితీపరుడు ఇంకొకడు లేడు. దీని గురించి చెప్తున్నారా? చెప్పట్లేదా? చిగ్గుపడాల్సిన విషయం ఇది, బాగా అర్థం చేసుకోండి. చిగ్గుపడే సంగతి ఇది. దీని గురించి నీకేమైనా తప్పుదా లోపం ఉంటే నువ్వేదో గర్వంగా చెప్పి తలకాయ దించుకుని చిగ్గుపడాల్సిన విషయం. ప్రభువా నా చిగ్గు తీసే సందర్భంలో ఉన్నానయ్యా, నా చిగ్గు పోతుంది, నా చిగ్గును కాపాడు, నా ప్రవర్తన విషయంలో నన్ను నీ సాక్షిగా నిన్ను నిలబెట్టు,
అని నువ్వు కనుక దేవునికి అప్పగించుకొని నీ సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతే నువ్వు ఎలా బలలో పాలు పొందుతావు? కనుక దేవుని యొక్క బిడ్డగా చేయబడిన తర్వాత సంఘానికి వెళ్ళపడ నీకు సాక్ష్యం ఉండాలి. నేను గురించి సాక్ష్యం ఇవ్వాలండి. ఇస్తున్నారా ఎవరన్నా? ఒకటే ఆయన ఒక జోలికి పోడు, ప్రార్థన చేసుకుంటాడు, మందిరానికి పోతాడు, చక్కగా ఉంటాడు, ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటాడు, మళ్ళీ ఇంటికి వస్తాడు, మళ్ళీ ఇంట్లో ఉంటే బయటకు రాడు. కొంతమందిని చూస్తాం బయట కేకలు వినబడతా ఉంటాయి, వీధుల్లో కేకలు వినబడతాడు. అది దేవుని బిడ్డలకు ఉండే ప్రవర్తన కాదు, అది సాక్ష్యం రాదు, సాక్ష్యం పోగొడుతుంది. కనుక మనం అట్లా ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ వీటన్నిటిని గురించి ఇంకొక మాట జ్ఞాపకం చేస్తా. చూడండి, మత్తయి సువార్త 18 ముగించబోయే ముందు మత్తయి సువార్త 18:17 వచనం చూడండి. మత్తయి సువార్త 18:17 అతడు వారి చూడండి 15 నుంచి చూద్దాం. 15 నుంచి, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి, వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగా సొంకరిగా ఎంచుకొనుము. చెప్పినప్పుడు వినాలి, వినకపోతే సంఘంలో నిలబెట్టాల్సి వస్తుంది. నీ ప్రవర్తన లోపం ఉందని చెప్పినప్పుడు వినాలి. బయట సంగతులు చెప్తున్నాడు, బయట ప్రవర్తన గురించి. నీ సంగతి బయట నీ గురించి తప్పుగా చెప్పబడినప్పుడు తప్పు ఉంది సరి చేసుకోండి, వినాలి. వినకపోతే సంఘంలో నిలబెట్టాల్సి వస్తుంది. వాక్యం చెప్పింది, నేను కాదు. సంఘం ఎదుట నిలవబెట్టు. అతన్ని ఏం చేయాలా? అన్యునిగా భావించి వెలివేయండి. అతన్ని వెలివేయమన్నారు. నీ ప్రవర్తన సంఘానికి వెలుపడా నీ ప్రవర్తన సరిగా లేకపోతే నేను సంఘం హెచ్చరించమన్నాడు. హెచ్చరించిన తర్వాత వినకపోతే సంఘంలో నిలబెట్టమన్నాడు. అక్కడ కూడా వినకపోతే వెలివేయమన్నాడు. సొంకరిగా ఎంచుకో. వాడు పనికిరాడు, నీతో సహవాసానికి పనికిరాడు. మన విషయం అలా ఉందేమో. నిజంగా ఇలాగున్నదా? నిజంగా ఇలా ఉంటే వెలివేయమన్నాడు దేవుడు. వెలివేయటం అంటే చాలా ఘోరమైన పరిస్థితి. కనుక అట్లాంటి పరిస్థితి మనం సంభవించకుండా అంటే 3 విషయాలు: దేవుని ఎదుట పరిశుద్ధత, సంఘం ఎదుట సమాధాన స్థితి, లోకములు అంటే అన్ని సంఘం వెలుపడి వారి ఎడల సాక్ష్యార్థమైన జీవితం. ఈ 3 మనకు ఉండాలి. లేకపోతే సంఘంలో నిలబెట్టాల్సి వస్తుంది. నిలబెట్టి తీర్పు తీర్చి నిన్ను బయటికి త్రోచివేయాల్సి వస్తుంది. జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి పరిస్థితి ఒకవేళ మనలో ఉంటే, తప్పులుంటే సరి చేసుకొని ప్రభువా క్షమించయ్యా అని బలలో పాలు పొందుతాం. ఒకవేళ తప్పుండి కూడా బలలో చేయవేస్తే జాగ్రత్త. మనుషులుగా దేవుడే వెలివేస్తాడు. లెక్కలోని కౌంట్లెస్ చేసి పడేస్తాడు. భూమి మీద నీ జీవాన్ని కొట్టిపడేస్తాడు. అవసరమైతే తీసి పడేస్తాడు నేను భూమి మీద నుండి, అది ఎవరైనా కానీ. అట్లాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ప్రభువుకు లోబడాలి, భయపడాలి, అలా బలలో పాలు పొందాలి. మోకరించండి.